హైడ్రా మీద మీ ఒపీనియన్ చెప్పండి. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు మూసి ప్రక్షాళనకు సంబంధించి కీలక బాధ్యతలు అప్పజెప్పారు. ఏం జరిగింది అసలు అప్పుడు? చెప్పాను కదండి, హైడ్రా పెట్టడం ఉద్దేశం మంచిది, కానీ దాని యొక్క ఏదైతే ఎగ్జిక్యూషన్ బాగలేదు. ఎగ్జిక్యూషన్ బాగలేకుండా చాలా సందర్భాల్లో కోర్టు కూడా తీవ్రంగా ఆక్షేపించింది. మొన్న హైడ్రాని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఎవరిని పడితే వాళ్ళు కూడగొట్టడం, ఎక్కడ పడితే అక్కడ పోయి చేయడం, ఇది మంచి పద్ధతి కాదు, లేకపోతే బాగుండదని చెప్పి కోర్టు కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. హైడ్రా పెట్టి చెరువులను రక్షిస్తా అని చెప్పేసి అంటే ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించరండి. కానీ హైడ్రా పెట్టి నా రాజకీయ ప్రత్యర్థుల మీద అందరి మీద దౌర్జన్యం చేస్తాము, లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద అటాక్ చేస్తాము, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తాము, సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తామని చెప్పేసి అంటే దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇందులో ఏమైపోయిందంటే దీనిలో మూసి ఇది కూడా వచ్చింది కాబట్టి అది కూడా చెప్తున్నాం. మూసీకి బీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ కూడా వ్యతిరేకం కాదు. పదే పదే కేటీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పిండ్రు. కేసీఆర్ గారే ఈ యొక్క మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని ఎంతో ఇంట్రెస్ట్గా ప్రారంభించిండ్రు. దీనికి 3-4 దశలు ఉన్నాయి. ఈ 3-4 దశల్లో ఏంటంటే, ఇది ఫస్ట్ దశ ఏంటంటే, మూసీలో ప్రవహిస్తున్న నీరు, మూసీలోకి వచ్చే నీరు, హైదరాబాదులో ఉన్న 96% డ్రైనేజ్ వాటర్ అంతా కూడా మూసీలోకి ఫైనల్గా వస్తుంది, మనం వాడిన డ్రైనేజ్ అంతా కూడా. కాబట్టి ఆ వాటర్ని ఫస్ట్ ప్యూరిఫై చేయాలి, ఆ వాటర్ని ప్రక్షాళన చేయాలి అని చెప్పేసి మా ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 38 ఎస్టీపీలు దాదాపు 3,000 కోట్ల చిల్లర రూపాయలతోటి శాంక్షన్ చేసిండు. దాదాపు అప్పుడే పనులు ప్రారంభించిండు. ఆ పనులను మొన్న ఈ మధ్యకాలంలో కొన్ని ఎస్టీపీలని ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఇనాగ్రేషన్ చేసిండు. ఎప్పుడైతే కేసీఆర్ గారు ప్రారంభించిన ఎస్టీపీలు మొన్న ఇనాగ్రేషన్ చేసిండు. ఒకసారి మూసీలోకి వచ్చిన ప్రవహించే నీరు, డ్రైనేజ్ వాటర్ అంతా శుద్ధి చేసి బాగా ట్రీట్మెంట్ చేసి ఫైనల్గా మంచి నీట్గా తెచ్చి వదిలితే వాతావరణం మెరుగవుతుంది. వాటి మీద ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ ఏమీ చేయకపోగా డైరెక్ట్గా వచ్చి ఇండ్లు కూలగొడతామని చెప్పి రేవంత్ రెడ్డి గారు రావడం తప్పని మేము అంటున్నాం.